అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ బాయ్స్ కిచెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. లక్ష్మీ బాయ్స్ కిచెన్లో ఈరోజు మనం పపాయాతో హల్వా చేద్దాం. పపాయ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ చూద్దాం. పపాయ జీర్ణశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఉండడం వలన మనకు కంటి సమస్యలు రాకుండా చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పపాయను మన డైలీ డైట్లో చేర్చుకోవాలి. అయితే డైలీ ఒకే విధంగా తినడం బోర్ అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 kg పపాయాని తీసుకున్నాను. ఈ పపాయాని పీసెస్గా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం నెయ్యి వేసి 1 కప్ బొంబాయి రవ్వని వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న పపాయ మిక్స్చర్ని వేసి కలుపుకోవాలి. ఈ మిక్చర్ కొంచెం చిక్కపడుతుంటే అందులో 1 కప్ పాలు పోసుకొని కలుపుకోవాలి. ఈ మిక్చర్ని కలుపుతూ ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ మిక్చర్ బాగా కుక్ అయిన తర్వాత అందులో 100 గ్రామ్స్ సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, ఎంతో హెల్దీ అయిన పపాయ హల్వా రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.